బ్రో మీరేకండి ఏం చేస్తుంటారు? బీటెక్ అయిపోయిందా? బ్యాక్లాగ్స్ ఏ కామన్ బ్లాక్ జాబ్ వచ్చేది బ్యాక్లాగ్స్ కూడా వచ్చిందా? కాదు చాలా మందికి వచ్చిందా? బీటెక్ అయిపోతేనే కదా వచ్చింది. అవకాశం చాలా మందికి వచ్చింది. ఏ బ్రాంచ్ అండి ఎప్పుడు ఇక్కడ ఏం లేదంటే లెగ్ మంచిగా ఫ్రెండ్స్ లేదా ఫ్రెండ్స్ రాదు మరి ఫ్రెండ్స్ వాళ్ళు ఏ కోచింగ్ తీసుకుంటున్నారు బయటికి ఏ కోచింగ్ తీసుకుంటారు? ఎన్నున్నాయన్నా డైలాగ్స్? ఇక్కడ ఎగ్జామ్ ఉంది అనుకో వచ్చిన ఏ సమయం ఉన్నాయి? 220 ఉన్నాయి. అందులో ఒకటి అనుకో అడ్మిషన్ అయిపోయింది. అయినా రేపు పోయి ఫీ కట్టాలి. అంటే 3 ఇన్స్టాల్మెంట్స్ కట్టాం 20,000. ఇది బాక్స్తో వస్తుంది. లేదు ఇంట్లో నేను అట్లా తెచ్చిన నేను మా అమ్మ పెడితే ఇంకా అట్లా పట్టుకొచ్చేసాను. అంటే సింపుల్ సూపర్ బాక్స్ ఇచ్చిన షాప్ ఉన్నది సూపర్ మార్కెట్ ఉంటుంది దాంట్లో తెచ్చుకున్నాను. సూపర్ మార్కెట్ మా బ్రదర్ పేరేమన్నా హనుమంత హనుమంత అంటే చిన్నపిల్లల్లో ఉన్న కొంచెం అలాంటివి ఏ పెడితే కొంచెం కనిపిస్తుంది. మా గ్రాండ్ ఫాదర్ పేరు గ్రాండ్ ఫాదర్ పేరు క్రికెట్ బ్యాట్ ఉందన్నా నాది ఆడతారా ఏడా గ్రౌండ్ ఉంటుంది. అదే గ్యాంగ్ ఉందా? ఉన్నాయి చెక్కలు వస్తున్నాయి. చికెన్ మధ్యాహ్నం దొండకాయ కర్రీ వేసి మధ్యాహ్నం బీన్స్ వేసిన కాదు అదే నేను కొద్దిగా చికెన్ పెడతాను. చికెన్ పెడతాను మధ్యాహ్నం మిస్ అయింది. ఏమో మళ్ళీ ఎవరు లేనట్టు అంటే వాళ్ళు ఓనర్ లేనట్టు. నేను అప్పుడు అట్లప్పుడైతే దొండకాయ కర్రీ వేసుకున్నాను. గ్రాడ్యుయేట్ సర్టిఫికేషన్ ఉంది బ్రో. పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేషన్ ఉంది. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ అవ్వదని చెప్పించుకున్నారు. సర్టిఫికేట్ దాచుకుని తెలుసా MPHR అయిపోయింది. అవును బ్రో సర్టిఫికేట్ ఇవ్వాలి బ్రో. రీయింబర్స్మెంట్ ఇవ్వాలి కదా, డబ్బులు ఇస్తే కదా సర్టిఫికేట్ రాలేదు మళ్ళీ డబ్బులు పడలేదు. ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ఇద్దరు నాటకాలు తప్పితే ఉండిపోయినాయి అనమాట. వీడేమో వీడిస్తాడంటాడు, ఆడేమో ఆడిస్తాడంటాడు. ఇద్దరు మొత్తం ఉంచుకున్నారు సర్టిఫికేట్ దాచుకొని మనకి ఎలాగ అవసరం ఉండేస్తుంది. ఇప్పుడు కోర్సు
నేను వచ్చినా అన్న జాబ్ కోసం తీసుకున్నాను. ఇప్పుడు తెలిసిన జాబ్స్ తెలిసిన జాబ్స్ ఏం ఎన్ని మంత్స్ అవుతుంది వచ్చి 2.5 years. హైయెస్ట్ ఈయననే. అలాగే మరి 2.5 years అవుతుంది. తను తెలిసి ఉండాలి ఇక్కడ ఈ లొకేషన్లో ఎక్కడ ఏముంది, ఏ కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీలు ఎంత సాలరీ ఇస్తున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అదే అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది తెలిసి ఉండాలి. తిరుగు నాన్న కాలేజ్ దగ్గర దాసరి రామకు అంటే మల్లారెడ్డి సార్ దాని మళ్ళీ వస్తుంది. మల్లారెడ్డి ఇది కదా ఈఎన్ఆర్ కాలేజ్. లేదు మా ఫాదర్కి బాగాలేదని వెళ్ళానంటే 1 week ఏమన్నా కద్దరైంది కద్దరైందండి. నార్మల్ మా బ్రదర్ యూజ్ చేసుకుంటే కాటన్లో మా బ్రదర్కి వస్తుంది అని నేను కాటన్లో ఉంది. ట్రైనింగ్ ఎన్ని మంత్స్? 3 months అంటే 6 months అంటే దాన్ని బట్టి మనం వేసుకున్నాం. ఒక్కళ్ళే ఉండాలి. కరీంనగర్ లోకల్ హుజరాబాద్ వెరీ కోస్ట్. एग्जाम आते हैं इंटरव्यू మీ కంపెనీ బయట 8 లేవురా. పార్ట్ టైం చేయించారు. మధ్యాహ్నం పార్ట్ టైం చేసి నైట్ పార్ట్ టైం. అప్పుడు నైట్ ఏమో డెలివరీ అంటే ప్యాకింగ్, మధ్యాహ్నం మార్కెటింగ్. ఈ లెక్క ఇట్లా ఇన్స్టిట్యూట్కి వచ్చి వాళ్ళకి ఇట్లా తీసుకొని పోయి వాళ్ళకు ఇప్పుడు దాని మీద అన్ని మీద ఏంటి ఏంటి ట్రై చేయాలి. ఫుల్ టైం 3 hours. ఏ టైం? 11 to 2. శాంతింగ్ కానీ పెడతారు చాలా తిరగాల్సి మాల్లో ఉంటాయి. వేరే హాస్టల్ అంటే ఎంతని 2-3 హాస్టల్ తీసేసి ఒకటే పెట్టండి. పెద్ద గొడవ ఖాళీ చేయమంటారు. ఇది ఖాళీ చేస్తారా? ఇది ఖాళీ ఖాళీ
లేదు అది అది లొల్లిపెట్టి షేర్ కానీ మిగతా సడన్గా రెసిప్ట్ ఇవ్వడానికి కొంచెం డిఫరెంట్గా మాట్లాడినాడు. డబ్బులు తీసుకున్నాడు, ఒక్కొక్కలా మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ చిన్న చిన్న ఇది చూస్తున్నాడు అన్నట్టు. కొంచెం కొలై కట్టేస్తాడు, కొంచెం నెట్ పని చేస్తాడు. నెట్ పని అనిపిస్తాను బ్రో, వాయిస్ పడుతున్నావు. ఇక్కడ నెట్ బంద్ చేసిన సీన్లు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. లేదు ఇక్కడ బంద్ అవుతుంది నెట్, చాలా వరస్ట్గా ఉంది వీడు. ఇంకా బ్రో నో ఇంటర్నెట్. అది మొన్ననే కదా 3 days ఉదయం మధ్యాహ్నం అనుకుంటా ఈరోజు టైమునా. ఈరోజే జూన్ 15, 11:45 ఏమంటలేదు బ్రో. అందరూ తలనొప్పి పెడతాడు, బూట్లు వస్తున్నాయి కానీ డిఫరెంట్గా ఉన్నాడు వాడు. భీమవరం క్వాలిటీ అండి నాకు తెలుస్తారు. పాత కంపెనీలో భీమవరం తీసుకోవాలి. ఆ పాత కంపెనీ ఒకడు ఉంటాడు, నేనే ఓనర్. వాడు రాజులు అనమాట, విష్ణుకుమార్ రాజు అని. చెత్త లంజ కూడా మోరోవర్ వాడు ఎమ్మెల్యే మా వైజాగ్లో. నేను వైజాగ్ కమిషనర్ మీద కంప్లైంట్ పెట్టి కలెక్టర్కి క్లియర్ అవ్వట్లేదు, నాకు ప్రాబ్లం అవుతుంది, జాబ్ దొరకట్లేదు ఎందుకంటే ఆడు వదిలేస్తే మరి ఇంక ఇడితో వేస్ట్. విశాఖపట్నంలో ఆ పని మళ్ళీ ఎంచుకోవడం అని చెప్పి అక్కడ కంప్లైంట్ పెట్టి ఇక్కడికి వచ్చి అనమాట. ఇక్కడికి వస్తే ఫస్ట్ రోజు నుంచి తేడా పడుతుంది అదే నాకు. మళ్ళీ ఎంత గొడవ అయింది, చిన్న గొడవ కింద ఆడతారు. ఇలా కంప్లైంట్ ఇస్తే లంచ్ వన్ ఫోన్ చేసి నీకు పిచ్చి పక్కదంటారు. ఊరో ఎందుకు సీసీటీవీ కెమెరా ఉంది, వాడు దగ్గర అబద్ధాలు ఆడుతున్నారు. ఆడొచ్చి టీం తోలు తెచ్చాడు అంటే సైలెంట్ కట్టుకు ఒక్కలా ఆడి వీగేతాడు. ఇక్కడ కమిషనర్కి పెట్టొచ్చిన కంప్లైంట్ వంట విశాఖపట్నంలో పోలీస్ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. కలెక్టర్కి అది కూడా, అంటే కలెక్టర్కి అది కూడా కలెక్టర్ 3-4 సార్లు పడింది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వేసాను అడిగి. ఆడేమో ఒకటే మాట్లాడాడు, కమిషనర్ గారు కంప్లైంట్ పెట్టాను. నేను కాదు కదా బ్రదరు ఏంటంటారు ఇన్వెస్టిగేషన్ చేసేది, నేను ఏసీబీకి అబ్జెక్ట్ అన్నాడు. అది కమిషనర్ మీద కంప్లైంట్ పెడితే అసిస్టెంట్ కమిషనర్ ఆడమే ఎంక్వైరీ చేస్తాడు. నువ్వు నీ కింద వరకు అసిస్టెంట్ కలెక్టర్కి ఇచ్చుకోవాలి, కానీ అసిస్టెంట్ కమిషనర్కి ఇచ్చాడు నేను చేస్తాడు. ఆ మాత్రం ఇది లేదా అంటే మరి ఏం చేయాలి, డీజీపీకి వెళ్ళి కలుస్తానంటే మంగళగిరి వెళ్ళాడు. ఇంకా ఆడ తిరిగి తిరగడం టైం పోక నాకు ఆ డబ్బులు ఉంటే ఇక్కడికి వచ్చి తినగాను, ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. ఇక్కడ శాలరీ ఆపడం కాదు, నేను చాలా కిందలోకి వచ్చేసాను. ఆడికి ఎందుకు వచ్చింది పెద్ద గొడవలో ఏడే ఆ కంపెనీలో నాకు వాడికి పెద్ద ఇష్యూలో ఉన్నాయనే. చాలా రోజులు తిరుగుతున్నాను నా చుట్టూనే. కంప్లైంట్ లెటర్ కూడా ఇప్పుడు పట్టుకొచ్చి తిరుగుతున్నాను, బ్యాలు పెట్టి తిరుగుతున్నాను. ఆన్లైన్లో ఉన్నాయి, ఆఫ్లైన్లో ఉన్నాయి. మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, youtube.com/@ పంపింగ్స్ అని ఉంటుంది. అటు పంపింగ్స్ ఛానల్ ఓపెన్ చేసి తెలుస్తుంది మొత్తం. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం. ఏంటంటే నటిస్తున్నారు అంతే, పోయింది ఏం లేదు. నాకు పోతే వీళ్ళు పోతారు. మోరల్ కంప్లైంట్ ఇచ్చాను, ఇన్వెస్టిగేషన్ అంతా లీగల్గా అవుద్ది. నాకు వచ్చిన నాకు చాలా విషయాలు తెలిసి ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలి ఏమన్నా మొత్తం వీళ్ళు ఏం చేస్తాను, వాళ్ళు ఏం చేస్తాను. నాకు కావాల్సిన సపోర్ట్. నేను ఒక్కడ ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నాను ఇష్యూని. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను, ఆడే వచ్చి కూర్చుంటుంది కాకపోతున్నాడు. ఇప్పుడు అలాగే ఇక్కడ డీజీపీ ఉంటాడు, హైదరాబాద్ డీజీపీ, తెలంగాణ వాడు. అదే ఆడతాను ఆంధ్ర వాడు. మనం ఏం చెప్తున్నావు, మొత్తం ఆంధ్ర తెలంగాణ విడగొట్టుకున్నాం ఎందుకైనా. ఆడికింద మీరు ఇంతవరకు ఇన్ని రోజులు ఉంటారు ఇంకా. ఎందుకంటే తెలంగాణ విడగొట్టుకున్నాడు, కబుర్లు తెప్పాడు. మొత్తం ఆంధ్రాకి మాకు సంబంధం లేదు, మా ఊరు ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని నాశనం చేస్తారు, మేము విడిపోతున్నాం అని. విడిపోయిన తర్వాత ఇప్పటికీ అది ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్దే, న్యూస్ ఇండస్ట్రీ, మీడియా ఇండస్ట్రీ ఆల్దే. ఇక్కడ చూస్తే సాఫ్ట్వేర్ కూడా ఆల్దే. ఆ మాదాపూర్ మొత్తం వాళ్ళే ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ వానర్లు కూడా. ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఏం చేస్తున్నారు బాబు అంటే కింద క్లీనర్లు, ఆ తర్వాత స్విగ్గీ జొమాటోలో ఉన్నారు. మరి అదే విషయం అడుగుతున్నాను డీజీపీకి, ఇదేనా బాబు మీరు ఇంటికైనా తీసుకొచ్చారు తెలంగాణలో, అంత మించి ఏముంది ఇక్కడ. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను తెలంగాణలో, వరంగల్లో 2 years చదువుకున్నాను, జాబ్ అదే MBA కాకతీయ యూనివర్సిటీ చదువుకున్నాను, యూనివర్సిటీలో చదువుకున్నాను. మనోడు తెలిసి లొకేషన్ KSL అంటారు ఏంటంటే డిస్టెన్స్లో బ్లాక్లో వస్తుంది, అక్కడే చదువుకున్నాను. లేదా అనేసుకుంటున్నారు.
ఎప్పుడే 85. శ్యామన్ ఇంకొక అన్న కూడా ఉంటాడు. అన్న పేరు ఏం పేరు? తిరుపతి అన్నారు. దోమలు రావు. వెంటిలేషన్ అది ఎప్పుడో పెట్టిన దోమలు అయితే రావు. మీకు కూడా రాదు. మీరు ఇంకా వేరే ఇద్దరు అన్నోళ్ళు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఇతను వచ్చాను. ఒక్కడే ఉన్నాడు. నేను ఇంకొక శ్యామ్ ఈ ఇంకొక ఖాళీ ఒక ఖాళీ ఇద్దరు వచ్చిన తర్వాత తిన్నారా? గట్టితో ఏది చేతితో ఉంటే బాగుంటుంది. చేతిలో ఎలా పడతారో పడేస్తున్నా తినండమ్మా అని అన్న అట్లా అన్నీ పొద్దుంటే మాకు సగం సగం తగ్గుతాయి.
బజాజ్ చికెన్ ఇది సార్ ఏదో ఒకటే వస్తుంది. తీసుకోండి, ప్లేట్లు చేతిలో పట్టుకోండి, స్కూల్లో పట్టాయి కాదు, స్కూల్లో ఎవరు స్కూల్లో అనుకోమంటాడు, చేతిలో పట్టుకుని ప్లేట్లు తీసుకోండి, మనుషులు తీసుకోండి, చేతిలో పట్టుకొని తింటారు. తీసుకుంటున్నాను. రాలే అన్న. కారణం చెప్పండి బ్రో, కారణం చెప్పండి. చెప్పలేదా? నాన్నతే కలిసిందా, చెప్పా నాన్నతే కలిసిందామని. పన్నీర్లో కారం పోస్తారు బ్రో, అర్థమైపోతుంది. అంటే వెజ్లో కారం పోస్తారు అన్నమాట. అవును, డబ్బులు బ్రొక్క బ్రో ఇలా ఉంటాయి బ్రో. చెప్పాలని చెప్పి ఉన్నారు. నేను వెజ్ తింటాను చేస్తున్నట్టు. మ్యాక్సిమం వెజ్ ప్రిఫర్ చేస్తాను, నాన్ వెజ్ కూడా. నాన్ వెజ్ తింటాను బట్ వెజ్ ప్రిఫర్ చేస్తానని చెప్పి మేము కారం పోస్తాను. తింటాం బ్రో, మరి ఏం చేస్తాం? కిందకంటే ఒక పెరిపాడు వేసుకొని తింటాం. కిందకెళ్ళి పెరిపాడు వేసుకొని తింటాం బ్రో. ఇంత కారం తిన్నా బ్రో.
बेनती है शासन में गड्डी कांड्रो गड्डी 7483 बिल्कुल दरबार साहब के सामने पड़ी हुई है। 7483 कांड्रो गड्डी साइड से ले लें। ऑटो नगर को पकड़े बेचते बाबा వెనక్కి బాక్స్ మన ప్లేట్ మనమే తెచ్చుకోవాలట, మనకి ఇంకెందుకు కావాలని చెప్పి బాక్స్ తెచ్చుకున్నాం. హాస్టల్లో ప్లేట్ ఎవరు తలగడ్డలు ఎవరు అనే విషయం నాకు తెలియక మరి ఇబ్బంది పడుతున్నాం. హాస్టల్లో ప్లేట్లు తలగడ్డలు అన్నీ మనం తెచ్చుకుంటే రూమే పోయి తీసుకుంటాం కదా, 3000 4000 10 మందికి వెళ్తే 3000కి 3000 కాదు 5000 దొరుకుతుంది బ్రో. 5కి 6000 10,000 కింద దొరుకుతుంది రూము. ఒక 6 7 తీసుకున్నామంటే అందులో ఉండిపోవచ్చు తెచ్చేగా. ఓవర్ ఒక రైస్ కుక్కర్ ఉండి సరిపోద్ది. ఈ ప్లేట్ అలాగా మనం కొనుక్కున్నప్పుడు రైస్ కుక్కర్ కదా తేడా. 1000 రూపాయలు రైస్ కుక్కర్లు ఉన్నాయి. ఇప్పుడు 10,000 వరకు రూమ్ పెట్టుకున్నాడు, 1000 రూపాయలు పెడితే రైస్ కుక్కర్ వచ్చింది. మనకి ఏది కావాలంటే దొరుకుతుంది, ఏది కావాలంటే ఉండొచ్చు. వీళ్ళ దగ్గర అన్నీ ఉంటేనే మనం ఏమీ లేకుండా డైరెక్ట్గా బ్యాగ్ పట్టుకు వస్తాం అంతే కదా. ఇప్పుడు హాస్టల్ అంటే బ్యాగ్ పట్టుకున్నా భయపడిపోవడం అంతే తప్ప మనం కలంచాలు పట్టుకొస్తాం, మనం తలగలు పట్టుకొస్తాం, మనమే బయటికి వెళ్ళి పెరిగి ప్యాంట్లు పట్టుకొస్తాం అంటే మరి ఏం చెప్పి బిర్యానీ చేయలే ఇంతకుముందు అది లేవా వచ్చినాయి కదా పెడితే తినాలి, స్నానం చేసుకున్నా.
హలో తింటున్నావా? రాలే కానీ తింటున్నావా అంటున్నా. గట్టనే ఉంటుంది అన్న, ఒక్కని వేసి తింటుండే అందరు ఒకటే గట్టనే ఉంటుంది. గట్టనే ఉంటుంది టీ గంటే ఇక వన్నది ఇక అయిపోయింది ఇక కట్టి కానీ రస్తా మధ్య రస్తా అడుగుడు ఎందుకు తాగపోయిన అవి కూడా అడిగిన వద్దులే బ్రో, అక్కడ కూర్చుంటే ఇబ్బంది అని మరి ఇక్కడ కూర్చున్నాం. వాటర్ బాటిల్ తాగొచ్చారు అడుగుతున్నాం. ఇప్పుడు అడగకుండా కూర్చునిపోయాను మరి అప్పుడు వద్దు, మరి అడగకపోవడం వల్ల వచ్చిపోదు. అప్పుడు కూడా కూర్చోవచ్చానంటే ఇప్పుడు అడగ ఉండకపోతున్నాను. అడగకుండా కూర్చుని పోవడం వల్ల మాట వచ్చింది. ఇప్పుడు కూడా అడిగి తీసుకుని అడగలే బ్రో. ఇప్పుడు నేను అడిగి ఉన్నాను కూర్చోవచ్చాను, నువ్వే కూర్చోమంది. అప్పుడు నువ్వు కూడా ఇప్పుడు లాగా అవసరం ఎప్పుడు కూర్చోవాలి. నేను ఆ మాట అన్నప్పుడు వల్ల గొడవైంది. హనుమాన్ బ్రో, మీరు సినిమాకి వెళ్తుంటారా? మూవీస్కి వెళ్తుంటారా మీకు? లేదమ్మా, సినిమా చూడరా? లాస్ట్ సినిమా చాలా హిందీ మరాఠీ ఫిల్మ్ సూపర్. తెలుగులో ఏ సినిమా చూడలేదా? చూడలేదు. అంతా అయిపోమే. నాకు ఇష్టం ఉంటుంది బ్రో. థియేటర్లోనే చూడను, ఫోన్లో కూడా చూడను. నేను చూసే సినిమాలు వేరు. థియేటర్లో ఎందుకు చూడండి అంటే మనీ వేస్ట్ చేయడం ఇష్టం ఉంటుంది.
ఫోన్లో చూడడానికి కూడా పరిస్థితి సినిమాలు చండాలంగా వస్తాయి, చూడబుద్ధి కావు. ఫోన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా టీవీ ఉంటే కానీ సబ్స్క్రిప్షన్ వేస్ట్ అవి. ఫోన్లో సబ్స్క్రిప్షన్ బొక్కవి. టీవీలో సబ్స్క్రిప్షన్ పెట్టుకోవడానికి టీవీ పెట్టుకోవడం అంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. దాని బదులు థియేటర్లో కూర్చొని చూడడం బెటర్, 100 రూపాయలతో తెలిపోతుంది అంతే కదా. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఆడ 300 తగ్గుతాడు, ఆ టీవీ కూడా డబ్బులు పోక, కరెంట్ పోక, అన్నీ పోక, మా టైం కూడా పోక కూర్చొని చూస్తుంది. హలో చెప్పు. ఏం ఫీల్ కాలే కానీ మళ్ళీ ఏమైనా అంటాడేమో అని పొద్దున అందుకే రాబుద్ది కాలే కానీ మళ్ళీ తినవలేదు అని అందుకే వచ్చినాయి 2 సార్లు. ఏమైనా అంటాడేమో అని మళ్ళీ భయపడ్డాడు. ఏమన్నాడు కానీ అది రాత్రి ఏడుచుకుంటావా అన్నది. అనేసరికి అది బాగా ఏడ్చింది. మీరు ఎందుకు వచ్చారు షాపింగ్ చేసినప్పుడు చెప్పినాం కదా మా ఇంట్లోకి రావద్దు అది అనేసరికి బాగా. అదేమిందే కానీ ఇదైనా వాళ్ళు నాకు అమ్ముతారు పెట్టినప్పుడు చెప్పినా కదా. అదేదో కార్గిల్లో చూస్తున్నట్టు తెలిసిందా? యాడ్ చూసారు, కార్లో పోతుంటే అర్జున్ లాస్ట్ కార్లో మీరు ఆకు రిపేర్ అనేసరికి అది ఇక రిలీజ్ అయిపోయింది. ఫ్రైడే 1 month బ్యాక్ 2 months బ్యాక్ యాడ్ చూసాను. అందుకనే పొద్దున ఫోన్ చేసి మళ్ళీ 2 months బ్యాక్ రిలీజ్ అయిపోయింది. తెలిసిందే కదా. ఏమన్నా ఇక అప్పటికి భయపడుకుంటూనే వచ్చిన మళ్ళీ అలాగే ఉడితే మళ్ళీ ఏమన్నా అదే మధ్యాహ్నం కూడా అది తాగినట్టు అనిపించింది. తిన్నాడా? తింటాడు. ఏం ఫీల్ అవ్వడం లేదు కానీ అది ఏడ్చింది రాత్రి. ఎక్కడన్నాడు ఎప్పుడు అని బాగున్నామని అని ఏడ్చింది. నాకే ఎరికిందే కానీ ఇక అది వేసింది ఒకటిసారి అనేసరికి పనుకుంటే అప్పుడు వేసింది నిలబడ్డది కానీ ఇక ఓవర్ ఏం పెరిగింది. అందుకనే ఫోన్ చేసింది మళ్ళీ పొద్దున. అందుకే సాయంత్రం మళ్ళీ ముందుకే వేసింది అనుకోండి. ఎత్తలేదు ఫోన్ అని అన్నాడు. ఇన్వేర్ అప్పుడు నేను మర్చిపోయినా కదా. అప్పటికి ఇంకా ఇన్వేరాలు కూర్చొని బాగా అని చెప్పి తొలకపోయినట్టమ్మా అమ్మ కూడా పెద్దమ్మాయికి వస్తున్నాను అన్నాడు. ఉన్నారు 7 రేపు అమ్మాయితో వస్తున్నాడు పిల్లకాయలకి వదులుకుంటానని అన్నాడు. బ్రో అథ్లెటిక్స్ వెళ్తారండి? అథ్లెటిక్స్కి వెళ్తారా? స్పోర్ట్స్ ఏం చేస్తారు ఇప్పుడు? 2016-17 Okay.
లాక్ చేసుకోండి. లాక్ చేసుకోండి. పర్లేదు ఓపెన్ చేసి మీరు వెళ్ళిపోతే నేను చెప్తున్నాను.